వాళ్ళది ఒకే జిల్లా, ఒకే పార్టీ అయినా సరే ఎందుకో సఖ్యత అసాధ్యమన్నట్లుగా ఉండేది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు మంత్రులయ్యారు, కీలక శాఖలను నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. ఇటీవలే ఒకరి మీద ఒకరు అలకల దాకా వెళ్లిపోయింది వ్యవహారం. అయితే సడన్ గా ఇప్పుడెందుకు ఇద్దరు ప్రేమలు పొంగించుకుంటున్నారు? ఆయన ఇంటికి ఈయన వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ నాయకులెవరు, ఏంటా కథ? నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి నన్నందు టైగర్, నువ్వే టైగర్. ఇన్నాళ్ళు ఉప్పు నిప్పు, ఇప్పుడేమో పాలు నీళ్లు. ఉత్తమ్ ఇంటికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి, అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు ముగిసినట్టేనా? అందుకేనా తమ్ముడు కోమటిరెడ్డి కోపం? నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కు కంచుకోట కాదు, ఆ పార్టీలో కలహాలకు కేరాఫ్. ఉద్దండ నాయకులున్న ఆ జిల్లాలో కాంగ్రెస్ కు అదే తరహా తలనొప్పులు కూడా ఉంటాయి. ఓవైపు జానారెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్. ఇలా ఎవరికి వారు పార్టీకి కీలకమే అయినా సఖ్యత మాత్రం అసాధ్యమన్నట్టుగా ఉంటోంది అక్కడి వ్యవహారం. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ ఇద్దరి జగడాలు ఈనాటివి కాదు, దశాబ్దాలుగా ఈ రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. నేతలు సైతం చాలా వేదికలపై అలాగే వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరు నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేతులు కలిపినట్టుగానే కనిపించారు. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలే ఎవరికి అంతు చిక్కడం లేదు. అప్పట్లో ఉప్పు నిప్పుగా ఉండి ఆ తర్వాత ఒక్కటై ఇటీవలే మళ్లీ ఎడమొహం పెడమొహంగా మారిన ఇద్దరు మంత్రులు ఎప్పుడు కలిసి ఉంటారో, ఎందుకు గొడవ పడతారో, ఎప్పుడు కలుస్తారో అర్థం కావడం లేదు. ఆధిపత్య పోరు కారణంగా మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉన్న వీరి రాజకీయ సంబంధాలు ప్రస్తుతం పార్టీ క్యాడర్ను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగింది. ఆ తర్వాత కోమటిరెడ్డి సోదరులతో పోటీపడి మరీ పిసిసి చీఫ్ గా అవకాశం దక్కించుకున్న ఉత్తమ్ ఏఐసిసి దగ్గర తన పరపతిని అమాంతం పెంచుకున్నారు. అయితే పరిస్థితులు మారిపోయి పిసిసి పగ్గాలు రేవంత్ కు దక్కడం, ఆయన సీఎం అయిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. కేబినెట్ లో చోటు దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమఉజ్జీలుగా జిల్లాలో రాజకీయం చేస్తున్నారు. అయితే అంతకుముందు అమీతుమీ అన్నట్టుగా తలపడిన ఈ ఇద్దరు నేతలు ప్రభుత్వంలో భాగం అయ్యాక పంథా మార్చారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు పాల్గొంటూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. నువ్వు టైగర్ అంటే నువ్వే టైగర్ అంటూ పరస్పరం కితాబులు కూడా ఇచ్చుకున్నారు. నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి నన్నందు టైగర్, నువ్వే టైగర్. అయితే ఇటీవలే నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లే సందర్భంలో హెలికాప్టర్ దగ్గర తనను వెయిట్ చేయించారన్న కోపంతో ఉత్తమ్ రెడ్డిపై అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మరోసారి గ్యాప్ పెరిగిపోయిందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఇది మామూలే కదా అని అనుకునే లోపు మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తొలిసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన కోమటిరెడ్డి కొత్త చర్చకు తెరలేపారు. గతంలో ఇద్దరు మంత్రులు సాధారణంగా సభలు, సమావేశాలు, ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకునేవారు. ఎప్పుడూ ప్రత్యేకంగా ఒకరింటికి ఒకరు వెళ్లిన సందర్భాలు లేవు. అలాంటిది ఇప్పుడు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లడం పార్టీల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. కూతురికి పాప పట్టడంతో తాతనయ్యాననే ఆనందంతో ఉత్తమ్ ఇంటికి స్వీట్స్ తీసుకొచ్చారట కోమటిరెడ్డి. ఆ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గ్రీటింగ్స్ చెప్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఉత్తమ్. అయితే కోమటిరెడ్డి తాను తాతనయ్యాననే విషయాన్ని ఉత్తమ్ కు ఫోన్ చేసి చెప్పొచ్చు, బయట కలిసినప్పుడైనా ఆ విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఉత్తమ్ నివాసానికి వెళ్లి సుమారు గంటన్నర పాటు కూర్చొని మరి దీనిపై డిస్కస్ చేసేంత ఏముంటుందన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాలను తొలిచేస్తున్న ప్రశ్న. విషయం ఏదైతే ఏంటి, గతంలో చాలా సార్లు కలిసినప్పటికీ తమ నేతలను ఇంత క్లోజ్ గా, సంతోషంగా ఎప్పుడూ చూడలేదని అటు ఉత్తమ్, ఇటు కోమటిరెడ్డి వర్గాలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయట. అయితే తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈ విషయంలో బాగా నారాజైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రి పదవి దక్కని ఫ్రస్ట్రేషన్ లో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇంటా బయట రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన సోదరుడు వెంకటరెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాజగోపాల్ రెడ్డికి కోపం తెప్పిస్తోందట. అయితే తమ్ముడు క్రమశిక్షణ రాహిత్యంపై హైకమాండ్ దృష్టి సారించిన వేళ అన్నయ్య కోమటిరెడ్డి వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. జిల్లాలో సహచర మంత్రిగా పార్టీలో కీలకంగా ఉన్న ఉత్తమ్తో సఖ్యత కోల్పోవడం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుందనే ఆలోచనతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే కారణం ఏదైనా, ఎవరి వ్యూహం ఏదైనా సరే ఇద్దరు మంత్రుల ఆత్మీయ కలయిక మాత్రం పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.